ఒక చోట మురళీధరుడు విగ్రహం చూడగానే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అందరూ వచ్చేసారు, టక 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 మొత్తం క్లీన్ చేస్తారు. అక్కడ అగర పుల్లలు, కొబ్బరికాయలు, సాష్టాంగ నమస్కారాలు, బాజా మంత్రులు, కృష్ణుడి మీద పాటలు, ఒక అద్భుతమైన వాతావరణం. అంత దూరం నుంచి కూడా చక్కటి సుగంధ వాసన, చాలా బాగుంది. పరిమళం చాలా అద్భుతంగా ఉంది. ఈలోపు టెంపుల్ కట్టడానికి నిర్మాణం ప్రారంభమైంది. చందాలు వసూలు చేయడం మొదలు పెట్టారు. చక్కగా తీసుకున్నారు. బహిరంగ కార్యక్రమాలన్నీ మర్చిపోయారు. టాయిలెట్లు కట్టుకుని ప్రశాంతంగా మంచి ఆరోగ్యవంతంగా జీవించడం ప్రారంభించారు. చక్కటి వాతావరణం ఏర్పడింది. ఆ తరువాత ఏం చేయాలి? ఈ రోజు జరిగింది అదే. భాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 మందితో ప్రారంభమైనటువంటి ఫీల్డ్ స్టాఫ్ 20 మంది అనుక్షణం మీ వెంటాడి, ఉదయం వచ్చేసి రాత్రి వచ్చేసి మీరు తలుపులు వేసుకుంటున్నా కూడా వాళ్ళు మీ వెనకాల పడి సంఘాలు ఏర్పాటు చేశారు. అది మీ అందరికీ తెలుసు. మరి అంత గొప్పగా ఏర్పాటు చేసుకుని ఆ సంఘాలు ఒక సమాఖ్యగా తీర్చిదిద్ది ఒక అద్భుతమైన స్థాయికి వచ్చిన తరువాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుని వచ్చేయటమేనా? ఆ దేవాలయాన్ని అలా వదిలేస్తామా? ఇది ఈ రోజు మీ ముందున్న ప్రశ్న.